హాయ్ ఫ్రెండ్స్, ఇండియాకి వచ్చిన తర్వాత ఇది నా మొదటి వీడియో. ఒకతను నేను కోవిడ్లో ఉన్నప్పుడు నా వీడియోలో కామెంట్ పెట్టినాడు, అన్న హైవేలో చాలామంది ఆకలితో వస్తున్నారు, మీకు చేత నేను సాయం చేయండి అనేసి. నాకు అప్పుడు అనిపించింది, నేను ఇండియాకు పోయినప్పుడు నాకు చేతనైన సాయం అంటే డబ్బు పరంగా కాకుండా ఇంట్లో నిత్యావసర సరుకులు ఇవ్వాలనేసి. ఆఫ్ కెమెరా చాలామంది చేస్తూ ఉంటారు, నేను ఆన్ కెమెరా ఇదే మొదటిసారి ఒకరికి సాయం చేస్తూ వీడియో తీయడము. మీకు నచ్చితే సాయం చేసే వీడియోస్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ చేద్దాము. ఈ సంచిలో నిత్యావసర సరుకులు కొన్ని ప్యాకెట్స్ మాదిరి కట్టాను, 8 ప్యాకెట్స్ ఏమున్నాయి. అది హెల్మెట్లో కెమెరా పెట్టాను, హెల్మెట్లో మాట్లాడతాము. చాలామంది రోడ్లో వస్తూ చూస్తున్నారు, నాకు కూడా మాట్లాడేదానికి ఇబ్బంది ఉన్నారు, ఎందుకంటే మా ఊరు కాబట్టి లేట్ చేయకుండా హెల్మెట్లో మాట్లాడుతున్నాము. ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది. మనం మా ఊరి బయట పోతున్నాము. నేను వీడియో మాట్లాడింది కూడా మా ఊరి బయట వచ్చేసి బండి పక్కన నిలబెట్టుకొని మాట్లాడాను. మా ఊరిలో మొదటిసారి నేను వీడియో తీయడం. ఇటు పోదాము, ఇటు వచ్చేసి మా ఊరి బయట పక్క వచ్చేసి ఎక్కువ మాడి తోటలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ మాడి తోటల్లో కానీ లేదా మధ్యలో ఏడన్నా రైతులు కనబడినా ఈ ప్యాకెట్స్ వాళ్ళకి ఇచ్చేద్దాము. ఇంకా ఏమన్నా కుదిరితే వాళ్ళతో 4 మాటలు మాట్లాడదాము, లేదంటే ఇచ్చేసి మన జర్నీ కంటిన్యూ చేసేద్దాము. ఇది అసలైన జర్నీ. సాయం చేసేందుకు ఎతుకుతూ సరైన వ్యక్తికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తాము. మాడి తోటల్లో కాపలా ఉంటారు కదా, వాళ్ళకు సరైన సౌకర్యాలు ఉండవు. అంటే రాను పోను టౌన్కి కూడా ఇబ్బంది, వాళ్ళకు ఆటోలు కూడా సరిగా దొరకవు, అడిగి రావు, నడుచుకొని రావాలి. వాళ్ళు వచ్చేసినాం ఆల్మోస్ట్ టౌన్కు దూరంగానే. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయండి మామిడికాయ తోటలు. ఇదండి, ఇటు నుంచి లెఫ్ట్ పోతే ఆఫ్ రోడ్ స్టార్ట్. నేరుగా అంతా తోటలే. మీకు ఒక వ్యూ పైనుంచి చూపిస్తాను. హ్యాపీ మనము డ్రోన్ ఎగరేస్తాం అంటే ఇక్కడ ఒకతను మేకలు మేపుకుంటా పోతున్నాడు. ఏం పెద్దరా గాడికా ఇంటికి సంబంధించిన సామాగ్రి, బియ్యము, కాయలంతా తను వెళ్ళిపోయినాడు. అతనికి ఇస్తామని మేకలు మేపుకున్నాడు, కానీ రాజపల్లి కాదు మంది. ఏం చేస్తాను ఇప్పుడు పోయి అడిగి మళ్ళీ ఎప్పుడు ఎన్ని గంటలు పోతా. ఈరోజు ఆదివారం సెలవు ఇంట్లో ఉండేదిలా. ఇంట్లో ఇంట్లో లేనేది కదా మీరు అది ఇక్కడ ఏం తడుపున్నది. ఇక్కడ మంచి మాడి తోట ఉన్నది, కొన్ని ప్యాకెట్లు తెచ్చినాయి. ఇంకా ఎవరన్నా తోటల్లో ఉంటారు కదా అక్కడ వాళ్ళు టౌన్ పోవాలన్నా ఆటో ఉండదు, నడిచి పాపం పేదవాళ్ళు ఉంటారు. ఉంటాయా? ఒకటి అయిపోయింది. ఇక్కడ పైనుంచి డ్రోన్ షాట్ కూడా చూపించినాను. ఇంకా ముందుకు పోదాం, మన జర్నీ స్టార్ట్. ఎంత లోపల నుంచి వాళ్ళు ఏమన్నా కావాలంటే టౌన్కు నడుచుకుంటూ వస్తారు. ఇది అడ్వెంచర్ అంటుంటారు చూడ మన ఊళ్ళో వీడియోలో. అబ్బాబ్బా, నా తమ్ముడే నాకు పట్టుకొని కూర్చోన్నాడు పాపం. ఎవరు పెద్ద వస్తాను, అది చూద్దాం. కొంతమంది రైతులు తీసుకోరు, చూద్దాం ఏమో తీసుకుంటారో లేదో. ఇది ప్యాకెట్ ఒకటి తీసుకోండి మరి. అది అన్నీ ఇంటికి సంబంధించిన సామాగ్రి ఉండదు మా ప్యాకెట్లో. పంచుతాం, ఇట్ట తోటల పక్క పంచుతామని వచ్చినాం. నువ్వు బరువు ఎత్తుకొని పోతావో లేదో, అదే ఎత్తుకొని పోతాను. చింతపండు అవన్నీ ఉన్నాయి. సరేమా? ఇంకా ఈ పక్క ఉన్నారు జనాలు ఇంకా లోపలగా.
సరే 2 అయిపోయినాయండి. అర్రే ఇక్కడ తోటలో ఉన్నారే, 3 ఉన్నారు. ఇచ్చేద్దాం. సో లోపల 3 ఉన్నారు. సో 3 ఇచ్చేస్తాం. 1 2 3. సో పోదాం లోపలికి. ఏం కదా అంతా ఒకటే ఫ్యామిలీ మీరు? ఇదో నువ్వు కూడా ఫేమస్ కావాలి కదా. ఈ తోటలో ఉంటే ఎవరు చూస్తారు నిన్న? వీడియో చూస్తే నీకు అందరూ చూస్తారు కదనా. ఎన్ని గంటల నుంచి పని? ఎన్ని గంటల వరకు? మధ్యాహ్నం దాకా చేస్తారు. ఇంత దూరం నుంచి మీరు టౌన్ పోవాలని ఎట్ట పోతారు? ఎన్ని 300? బాడికి ఎందుకు తీసుకుని పోతావు కానీ చార్జీ పోతావు. ఇదండి, ఇదే మనం వచ్చిన రోడ్డు. ఇటు నుంచి వచ్చినాము. ఈడే ఆయన్ని ఎనువులు మేపుతా ఉంటే ఆయనకి ఇచ్చిన చూడ ఫస్ట్ ప్యాకెట్ ఇదే. ఇటునే వచ్చింది, మనం ఇటునే పోదాము. ఆయన పోతా ఉన్నాడు. ఈయనకి చేద్దామా? వద్దా, ఇక్కడ పెద్దోళ్ళు 2 కూర్చోన్నారు. వీళ్ళకి ఇచ్చేస్తాం. ఏం పెద్దనా, ఎలా ఉన్నారా? ఏమదే కొడతా పెట్ట కత్తి ఉన్నది నీ చేతిలో? ఏదో ఇంటికి సంబంధించిన సామాగ్రి పంచుతున్నాము. తీసుకోను ఒకటే. వండిలే తీసుకో, ఇది తీసుకోను. ఇంత ఈ వయసులో కూడా బలంగా ఉన్నావు. ఒక చేత్తో ఇచ్చేసిన మూట. ఇదన్నా తినేటి కాదు, ఇంటికి అంటే బియ్యము, చింతపండు. మీరిద్దరు ఒకటేనా? అయితే ఒకటి చాలదా? సరేలే. ఇదమ్మా అయిపోయింది. ఇంకా పెద్దమ్మ ఫోటో తీయాలా? రా వాడు తీస్తున్నాడు ఫోటో. ఏం పేరు మావింది? శంకరమ్మ అంట. ఆయన మీ పేరునా? పెద్దనా? సుబ్బయ్య. ఏనా సుబ్బయ్య? నువ్వునా? టంగుటూరు మీద ఓబ్లి కాడ మా చిట్టివేలే. చిట్టివేలు ఎవరు అంటే తెలుసా? లక్ష్మి కాదు, తెలియదులే నీకు. కాదు, మనవాడిని నేను. అది అవును, అది అవునా? అదే ఇది తెచ్చినా కొన్ని ప్యాకెట్లు. ఈ పక్క ఇద్దాము, తోటల్లో పనిచేసే వాళ్ళకి ఇలాగానే వీడియో తీద్దాము అనేసి ఆ పక్క ఇచ్చిన 3 మిగిలినాయి. ఇంకా ఆ పక్క అయిపోతే ఈ పక్కనే ఉన్నారన్నారు. ఇటు పోతా అంటే మీరు కనబడినారు, మీకు ఇచ్చేసిన ఆడికి అయిపోయింది. ఇచ్చిందా? నీ రాత్రిలో కూడా ఉండాలి. అది నీ రాత్రిలో ఉండదు కాబట్టి ఆడ మిగిలినవి 3 మీకు వచ్చినాయి. అది సరేలే పెద్దామా. విదేశాల్లో అవును. ఎట్ట కనుక్కున్నాను?
ఎట్ట కనుక్కున్నావు? అదే నేను కొంచెం ఆలోచన చేసిన, మనం ఇక్కడున్నోళ్ళు అయితే కొంచెం ఇంత స్థాయికి రారు. విదేశాల్లో దాన ధర్మం చేసిన గొప్ప వాళ్ళు ఉన్నారు. అలానే ఏం లేదులే. ఏం పేరు నీ పేరు? దీనికంటే మించిన వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. మనకు ఏమంటే బయట పడరు. సర్లేనా, ఉంటానా? ఉంటా పెద్దామా? ఉంటాయా? సో ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది.